నల్లమల అటవీ ప్రాంతంలో తప్పిపోయిన బాపట్ల జిల్లాకు చెందిన 15 మంది భక్తులు సురక్షితంగా ఉన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి సమీపంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లిన భక్తులు అటవీ ప్రాంతంలో దారి తప్పారు. ఈ ఉదయం 11 గంటల నుంచి తప్పిపోయిన భక్తులు సాయంత్రం 4 గంటల సమయంలో 100కి ఫోన్ చేశారు. దీంతో పోలీసులు జాడ తప్పిపోయిన భక్తుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వారి అడ్రస్ కనుగొన్నారు. వీరంతా బాపట్ల జిల్లా నిజాంపట్నం చెందినవారు. ఈ భక్తులను శ్రీశైలం చేర్చేందుకు ప్రకాశం జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. హరికిషన్, దీపిక, నల్లమలలో కొలువైనటువంటి ఇష్టకామేశ్వరిని దర్శించుకోవాలని చెప్పేసి ప్రతి భక్తుడు కూడా ఆరాటపడతాడు. శ్రీశైలానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇష్టకామేశ్వరికి వెళ్లాలని కూడా ప్రయత్నిస్తారు. అయితే అటవీ శాఖ నిబంధనల ప్రకారము ప్రతిరోజు కేవలం 150 నుంచి 200 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అందులో వారందరికీ కూడా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి వాహనాల ద్వారానే ఇష్టకామేశ్వరి అంటే నెక్కంటి ప్రాంతం అంటారు, ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇదే నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి కూడా టికెట్ల కోసం క్యూ లైన్ లో వేచి ఉండి ఆ తర్వాత టికెట్లు సంపాదించి అక్కడి నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. చాలా మంది కూడా టికెట్లు దొరకక అమ్మవారి దర్శనానికి వెళ్ళలేక బాధపడి వెనుతిరుగుతుంటారు. ఇదే నేపథ్యంలో చాలా మంది టికెట్లకు అలాగే వాహనాలకు ఎదురు చూడకుండా కాలినడకన వెళ్లి వస్తుంటారు. ఎక్కువగా కార్తీక మాసం మరియు శివరాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటారు. కానీ అక్కడ మొత్తం ఎన్ఎస్టీఆర్ పరిధిలో ఉంటుంది. అంటే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ గా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద పులుల అభయారణ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా జనసంచారం ఎవరు ఉండరు. కాకపోతే ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారి దర్శనం కోసం ఎవరైనా గుంపులుగా పాదయాత్రకి వెళ్తే అక్కడ అటవీ అధికారులు కూడా అనుమతిస్తారు. అయితే ఈ రోజు మార్నింగ్ కూడా బాపట్ల జిల్లా చెందినటువంటి వారు 11 గంటల సమయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. అయితే వారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్ ఆధారంగా వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. శ్రీశైలం ఆలయం నుంచి కూడా 23 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మెయిన్ రహదారి అంటే మెయిన్ రోడ్డు నుంచి కూడా అరణ్యంలోకి 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 13 కిలోమీటర్లు కూడా వాళ్ళు కాలినడక ద్వారా గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ సిగ్నల్ కట్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా వారు దారి తప్పారు. నెక్కంటి ప్రాంతం అంటే ఇష్టకామేశ్వరి ఆ నెక్కంటి ప్రాంతానికి వెళ్ళలేక అభయారణ్యంలో చిక్కుకొని తమ సెల్లుకు సిగ్నల్ వచ్చిన తర్వాత దగ్గర అంటే ఉదయం 11 గంటలకు తప్పిపోతే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 100కు ఫోన్ చేసి తాము ఇలా తప్పిపోయామని చెప్పేసి కూడా 100కు సమాచారం అందించారు. అక్కడి నుంచి అటవీ అధికారులను సంప్రదిస్తే అటవీ అధికారులు గంటన్నర తర్వాత నెక్కంటి నుంచి 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాళ్ళను గుర్తించారు. మొత్తానికి 2 వెహికల్స్ ద్వారా అభయారణ్యంలోకి వెళ్లడం జరిగింది. వారిని మరొక గంట లోపల కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం అటవీ అధికారులు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయకండి, టికెట్ల కోసం ప్రయత్నించండి అని చెప్పేసి కూడా అటవీ అధికారులు చెప్పడం జరిగింది. కానీ గతంలో అంటే ఇటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. కాకపోతే అదృష్టం ఏంటంటే ఎటువంటి అటవీ జంతువులు వీరిపై దాడి చేయకపోవడం, అది కాక అందరూ గుంపుగా ఉండడం వల్ల సురక్షితంగా ఉన్నారని చెప్పేసి అటవీ అధికారులు చెప్తున్నారు. ఎవరు కూడా ఒకరు ఇద్దరు కూడా దయచేసి అభయారణ్యంలోకి రాకండి. ప్రధానంగా పెద్ద పులుల అభయారణ్యం ఉన్నటువంటి ఎన్ఎస్టీఆర్ పరిధిలోకి ఈ నల్లమల ప్రాంతంలోకి అసలే రావద్దని చెప్పేసి కూడా అటవీ అధికారులు అందరికీ సూచిస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. మొత్తానికి మాత్రం 15 మందిలో మహిళలు కూడా ఉన్నారు. ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులకు తాము తప్పిపోయామని చెప్పేసి కూడా ముందుగా ఫోన్లు చేసి చెప్పారు. అందరూ కూడా చాలా కంగారు పడ్డారు. ప్రస్తుతం వారు సురక్షితంగా ఉన్నారన్నటువంటి సమాచారం అందరికీ తెలపడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్నారు. వారితో పాటు ప్రజెంట్ అయితే అటవీ అధికారులు మాత్రం ఉన్నారు. అందరూ కూడా వారిని క్షేమంగా శ్రీశైలానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. దీపిక, రైట్. హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.